ఓం శ్రీ మాత్రే నమః. జూలై నెల పూర్తి అయ్యేలోపు కర్కాటక రాశి వారు తప్పకుండా ఈ 4 శుభవార్తలు వింటారు. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో మీకు జరగబోయే పూర్తి మార్పులు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? జూలై నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా ఊహించిన మార్పులు అయితే చూస్తారు. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3 4 పాదాల్లో జన్మించినటువంటి వారు కర్కాటక రాశికి చెందుతారు. ఈ కర్కాటక రాశి వారి స్వభావం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సమయం మధ్యమ ఫలితాలు అయితే ఉన్నాయండి. మీ రంగాల్లో ఓర్పు, సహనం, పట్టుదల కూడా చాలా అవసరం. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అయితే ఎదుర్కొంటారు. అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృధా చేయకండి. ఇష్టదేవత ఆరాధన మీకు శక్తిని ఇస్తుంది. మనోబలంతో విజయాలు సాధిస్తారు. పనులు వాయిదా వేయకుండా సకాలంలో పని పూర్తి చేయాలి. ఆర్థికంగా చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. లోతుగా ఆలోచించి పెట్టుబడులు పెడితేనే మీకు మేలు జరుగుతుంది. ఉద్యోగంలో శాంతంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. వ్యాపారంలో ఏకాగ్రత పంపించండి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు మునిగిపోతాయి. మీ జీవితం అయితే పూర్తిగా ఊహించని రీతిలో మారుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా చాలా కలిసి వచ్చేటటువంటి సమయంగా చెప్పాలి. మీరు ఇప్పటి వరకు కూడా ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు దక్కుతుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే మీ జీవితంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో కొంత కఠినమైన సమయం అయితే ఉండవచ్చు. మీ భాగ్యాధిపతి అయిన గురు 12వ అంటే వ్యయస్థానంలో ఉండడం చేత మీరు చేసే కష్టానికి తగ్గ గుర్తింపు లభించడం లేదని అసంతృప్తి మీలో కలగవచ్చు. పనులలో జాప్యాలు, అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. పై అధికారులతో అపార్థాలు రాకుండా చూసుకోవాలి. జూలై 16 తర్వాత నుండి కూడా సూర్యుడు మీ రాశిలోకి రావడం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరిగినా సరే అహం కూడా పెరిగే అవకాశం అయితే ఈ రాశిలో కనిపిస్తోంది. ఇది సంబంధాలను దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉంటూ ఓపికతో కష్టపడి పనిచేసినట్లయితే మీరు మీ జీవితంలో దూసుకుపోతారని చెప్పడంలో సందేహం లేదండి. ఆరోగ్యపరంగా ఇది కొంత గందరగోళంగా ఉండే మాసం అని చెప్పాలి. మీ 2వ ఇంట్లో అంటే ధనస్థానంలో కేతు ఉండడం చేత డబ్బును కూడబెట్టుకోవడం కష్టంగా మారవచ్చు. 8వ ఇంట్లో రాహు ఆకస్మికంగా భారీ ఖర్చులను తెచ్చిపెట్టే అవకాశాలు అయితే ఇస్తాడు. ఆరోగ్య సమస్యలు లేదా ఇతర ఊహించని కారణాల కారణంగా అప్పు చేయాల్సి వచ్చిన పరిస్థితి అయితే కూడా రావచ్చు. అయితే జూలై నెల 26 వరకు కూడా మీ లాభాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండడం చేత ఆదాయం వస్తూనే ఉంటుంది. కానీ వచ్చిన ఆదాయం వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది. సమయంలో రిస్క్తో కూడినటువంటి పనులు దూరంగా ఉంటే మేలు, మరియు అప్పులు కూడా ఇవ్వకపోవడమే మీకు కుటుంబంలో మేలు జరుగుతుంది. ఈ కుటుంబ జీవితంలో కొన్ని రకాల సవాళ్ళు అయితే ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉంటాయండి. ఈ మాటల కారణంగా కుటుంబంలో అపార్థాలు కూడా రావచ్చు. కాబట్టి జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే మీకు ఉంటుంది. అత్తమామలతో సంబంధాల్లో కొంచెం సున్నితంగా ఉంటే మేలు. మీ యొక్క 7వ ఇంటి అధిపతి శని 9వ ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వామితో సంబంధం కూడా చాలా స్థిరంగా ఉన్నా కూడా వారి యొక్క ఆరోగ్యం గురించి ఆందోళనలు అయితే మీరు వింటూనే ఉంటారు. అయితే నెలాఖరున మీ యొక్క 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు మీ యొక్క 3వ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీరు పిల్లల విషయంలో చొరవ తీసుకుని ధైర్యాన్ని పొందుతారు. ఇది మంచి మార్పును తెస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈ సమయం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని గ్రహ స్థానాలు మీ యొక్క ఆందోళనకు కారణం కావచ్చు. 8వ ఇంట్లో రాహు సంచారం కారణంగా ఆకస్మిక
అనారోగ్యాలు, ప్రమాదాలు లేదా శస్త్రచికిత్సలు వంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయండి. 12వ ఇంట్లో గురువు ఉండడం చేత ఆసుపత్రుల ఖర్చులు కూడా కలగవచ్చు. జూలై 16 తర్వాత సూర్యుడు మీ రాశిలోకి రావడం వలన వేడి, తలనొప్పి, అలసట, ఆయాసము ఇటువంటి సమస్యలతో మీరు సతమతమయ్యే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి. మీరు వాహనాలు నడిపే విషయంలో కూడా కొంచెం జాగ్రత్త పాటించినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. చూశారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేస్తారు. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం కూడా చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటి వారి మనోభావాలు కూడా ఇట్టే పసిగట్టేస్తారు. ఈ రాశి వారు దురుకుతనం ఎక్కువగా ఉంటుంది. దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావానికి తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనం మీద జరిగిన సంఘటనలో తిరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. ఈ రాశి వారికి సంబంధించినటువంటి వారికి అన్ని సమయాల్లో కూడా వీరి జీవితం అయితే చాలా బాగుంది కదండి. ఈ కర్కాటక రాశి వారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ యొక్క సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, సమాజ సంస్థాన్ని కూడా సమర్పించుకుంటారు. వీరికి నష్టం కలిగినా, అనారోగ్యం కలిగినా కూడా ఏమాత్రమూ లెక్క చేయలేనటువంటి స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ కర్కాటక రాశి వారు ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం వీరికి బాగా కలిసి వస్తుంది. అంతేకాదండి, ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి వేరే ఎక్కడా కూడా ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని వీరు ఆలోచిస్తూ ఉంటారు. ఈ కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి గడుసనని చెప్పాలి. ఇల్లు తీర్చిదిద్దగలిగినటువంటి నేర్పరి, అదేవిధంగా ఆదాయ వ్యయాలు అందు చాలా జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము, కర్కాటక రాశి వారి ముత్యాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. దీనిని ధరించడం వలన అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయండి. ఈ కర్కాటక రాశి వారికి చిన్నతరమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరము రావచ్చు. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు: పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందండి. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కర్కాటక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.